హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాదాపుగా ఒక 45 డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే రావడం లేదు. వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం లేదు. ఎందుకంటే కొంత బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే కొన్ని వర్కుల వల్ల అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయకుండా ఆపడం అయితే జరిగింది. సో ఇక ఈరోజు వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే వెనకాల ఒక లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఈ లొకేషన్ ఏంటిది అంటే గ్రీనరీ లొకేషన్ చూడండి. పైన అయితే డ్యామ్ కట్ట అయితే కనిపిస్తుంది కదా. నేనైతే ప్రతిసారి కొంచెం హ్యాపీనెస్ రావడం కోసానికైతే ఇక్కడ డ్యామ్ సైడ్ ఉన్నటువంటి గ్రీనరీ లొకేషన్కి అయితే రావడం జరుగుతుంది అప్పుడప్పుడు. సో ఈరోజు కూడా అందుకోసానికనే వచ్చాను. అంతేకాకుండా మీకు ఒక వీడియో కూడా షూట్ చేద్దామనే ఉద్దేశంతో అయితే రావడం జరిగింది. మరి ఇన్ని రోజుల నుంచి అయితే వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే కనుక మనకు అప్పుడప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే ఉండి ఉంటాయి కదా. సో పర్సనల్ ప్రాబ్లమ్స్ని అయితే మనం అయితే వీడియోస్లో చూపించడం కానీ వీడియోస్లలో అప్లోడ్ చేయడం కానీ అయితే చేయడం ఉండదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. దానికోసానికైతే ఇంకా ఆ విషయాన్ని పక్కన పెడితే కనుక మనమైతే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ మధ్య కాలంలో అయితే మనకు ఏముంది బిఎల్ఓస్ ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు 2002లో ఓట్లు వేసినటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేవా అనే విషయాన్ని చూపించడం అయితే జరుగుతుంది. దానికోసానికి కొద్ది రోజులు అయితే పోయింది. దాన్ని వెతికి తయారు చేసి ఆ ఫామ్స్లో ఫిలప్ చేసి నిన్నటికైతే ఇవ్వడం అయితే జరిగిపోయింది. నిన్నటికైతే ఇవ్వడం అయితే అయిపోయింది. ఇంకా అంతేకాకుండా కొన్ని అంటే సర్టిఫికెట్స్ కూడా తయారు చేయాలంటే కనుక మనకు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ కానీ తిరగాల్సిన అవసరం అయితే ఉంటాయి కదా. సో అది మీ అందరికీ ఎలా తిరిగితే ఎలా సర్టిఫికెట్స్ రెడీ అవుతాయి అనేది మీ అందరికీ తెలిసే. సో ఇంకా ఆ విషయాన్ని అయితే అందరితోటి వదిలేద్దాం. ఇంకా మరి ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటిది అంటే నేను వీడియోస్ చేయకపోవడానికి గల రీజన్ ఏంటిది అంటే మనం చేసేటువంటి వీడియోస్లో కొన్ని రికమెండేషన్లోనికి వెళ్తున్నాయి, కొన్ని ఏమో రికమెండేషన్లోనికి వెళ్ళకుండా తక్కువ వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో దానివల్ల అయితే అప్పుడప్పుడు మనకు వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది డిలే అయితే జరుగుతుంది. విషయం అయితే అదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక టెంపుల్కి సంబంధించినటువంటి లొకేషన్. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ఈ యొక్క లొకేషన్ను చూపించడం అయితే జరిగింది. ఇది రేణుక ఎల్లమ్మ లొకేషన్ అనమాట. ఇక్కడ కొంతమంది కలిసి మేమైతే వన భోజనానికి అయితే రావడం జరిగింది. 2 ఇయర్స్ కింద అయితే రావడం జరిగింది. ఇదే అన్నమాట ఆ లొకేషన్. అయితే చెట్లను చూసుకున్నట్టయితే వర్షాకాలం కాబట్టి వండర్ఫుల్గా గ్రీనరీగా అయితే చిగురించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా పక్కనే అయితే బైపాస్ రోడ్ అనేది ఉంటుంది. బైపాస్ నుంచి అయితే హెవీ వెహికల్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. మనకు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే హెవీ వెహికల్స్ ఏవైనా ఉన్నట్టయితే కనుక సిటీలో నుంచి అయితే వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉండదు. సో దానికోసానికి ప్రతి సిటీకి బైపాస్ రోడ్స్ అయితే అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడక్కడ కొన్నింటికి ఉండొచ్చు, కొన్నింటికి ఉండకపోవచ్చు. సో ఇక్కడ దీనికైతే బైపాస్ రోడ్ అనేది ఉంది. ఈ రోడ్ నుంచి హెవీ వెహికల్స్ పోవడం వల్ల మీకైతే సౌండ్స్ అయితే వినపడుతున్నాయి కదా. అవి గ్రానైట్ వెహికల్స్ కానీ మనం సిమెంట్ లోడ్ వెహికల్స్ కానీ ఇట్లాంటి హెవీ లోడ్ వెహికల్స్ అయితే పై నుంచి అయితే వెళ్ళడం అది జరుగుతుంది. పక్క నుంచి ఇదన్నమాట. ఇంకా ఇంతకుముందు ఈ ఏరియాకి అయితే రావడం జరిగింది. ఒక 1 ఇయర్ కింద అయితే రావడం జరిగింది. ఆ 1 ఇయర్ కింద వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఫెన్సింగ్ అరేంజ్మెంట్స్ అయితే చేయలేదు. ఈ ఫెన్సింగ్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేశారనేది మీకు ఇప్పుడైతే తెలియజేయబోతున్నాను.
ఎందుకంటే కనుక లోపల అయితే కొన్ని చెట్లు నాటడం అయితే జరిగింది. ఆ చెట్లు నాటడం వల్ల ఇందులోనికి వెళ్ళకుండా ఎవరు వెళ్ళకుండా అంటే ఫెన్సింగ్ అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఫెన్సింగ్ అనేది. చెట్లు విరిగిపోతాయి కాబట్టి, చిన్న మొక్కలే కదా విరిగిపోతాయి కాబట్టి ఆ ఫెన్సింగ్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో లొకేషన్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇంకా అంతేకాకుండా మంచి ఏది ఎయిర్ అయితే ఫ్రెష్ ఎయిర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే. నేను చిన్నప్పటి కాలంలో అయితే మనము మ్యాప్ ద్వారానే అది కంట్రీస్ ఇలా ఉంటాయి, స్టేట్స్ ఇలా ఉంటాయి అనేది తెలుసుకొని ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అప్డేటెడ్ సిచ్యువేషన్స్ లోపల సెల్ ఫోన్ల ద్వారా 5G 6G ఇట్లా వస్తున్నాయి కదా, ఆ నెట్వర్క్ అనేది రావడం వల్ల మనకైతే ఎక్కడెక్కడ ఏ సిటీ ఉంది, ఎక్కడెక్కడ ఏ కంట్రీ ఉంది, ఏ లొకేషన్ ఎలా ఉంది అనేది మనం అయితే తెలుసుకోవడానికి అయితే ఈజీ అయితే అయిపోయింది అనమాట. అప్పుడు తెలియకపోయేది అసలు ఒక కంట్రీలో నివసించేటువంటి పాపులేషన్, వాళ్ళ యొక్క వే ఆఫ్ అపియరెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియకపోయేది. ఇప్పుడైతే మనకు అసలు చైనా వాళ్ళు ఎలా ఉంటారు, ఇండియా వాళ్ళు ఎలా ఉంటారు, దక్షిణ కొరియా వాళ్ళు ఎలా ఉంటారు, నేపాల్ వాళ్ళు ఎలా ఉంటారు, ఇంకా సమ్ కంట్రీస్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క వే ఆఫ్ అపియరెన్స్, అలాగే ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత లివింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్లో క్లియర్ కట్గా తెలుసుకోవడం అయితే తెలుస్తుంది కూడా. ఇంకొక మీకు ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అది ఖచ్చితంగా క్లియర్గా వినండి. ఏంటిది అంటే, నేనైతే మీకు తెలుసో తెలియదో నాకైతే తెలుసు. ఒకటి ఏంటంటే, నేను మిగతా ఛానల్స్ లోపల చూసినప్పుడు ఏ ఛానల్స్లో కూడా అంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే అనిపించలేదు. అంత బాగా చెప్పే అటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, నా అన్వేషణ ఛానల్లో ఒక్కొక్క సిటీకి, కంట్రీకి, వరల్డ్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ యొక్క ఛానల్ ద్వారా నేనైతే నేర్చుకోవడం జరిగింది. ఎడ్యుకేషనల్గా, తర్వాత మెంటల్గా, తర్వాత అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయా అని చెప్పేసి అయితే మనం ఆ యొక్క ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఎనీవే, ఆ ఛానల్ యొక్క అన్వేషణకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే అతని యొక్క ఛానల్ ద్వారా నేనైతే ఎంతో ఇన్ఫర్మేషన్, ఎంతో నాలెడ్జ్ని పొందగలిగాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత ఇన్ఫర్మేషన్ ఆ యొక్క ఛానల్ ద్వారా తెలుసుకోవడం అనేది. ఏ ఛానల్ని చూసినా కానీ ఇంత క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదు. నాకైతే ఛానల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క వీడియోను తప్పకుండా క్లియర్ కట్గా నేనైతే చూస్తాను. దయచేసి ఈ వీడియోను ఆ ఛానల్ నడిపించేటువంటి అన్వేషణ అన్న వరకు అయితే చేరాలని నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే మనకున్నటువంటి ఛానల్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ కావడం కోసానికైతే, అంటే పబ్లిక్లో తెలియాలంటే కనుక ఇలాంటి ఫేమస్ ఛానల్స్ ద్వారా మన యొక్క ఛానల్ అనేది గ్రో అనేది అవుతుంది అనేది మీకైతే తెలుసు కదా. సో విషయం అయితే అదన్నమాట. ప్రస్తుతానికి మనం అయితే డ్యామ్ పైనకైతే వెళ్దాం. అక్కడ మనకు మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్ల నుంచి పైకి వెళ్తే కనుక ఆ డ్యామ్ పైనకైతే వెళ్తాము. అక్కడ వాటర్ ఎలా ఉన్నాయనేది, ఎంత ఉన్నాయనేది మనం అయితే ఇప్పుడు చూసిద్దాం క్లియర్ కట్గా. ఓకే, ఇక్కడ చూడండి, గాలి సౌండ్ అయితే బాగా వస్తుంది. ఎందుకంటే పైన కాబట్టి గాలి అయితే బాగా వస్తుంది. సో దాని ద్వారా అయితే ఇంకా ఎక్కువ వాయిస్ అయితే వినిపించట్లేదు. వెనకాల చూసుకున్నట్టయితే ఖాళీ ప్లేస్ అయితే బాగా కనిపిస్తుంది. చూడండి, వాటర్ అయితే ఫ్లో అయితే ఇంకా ఎక్కువ రాలేదు. ఒక్కొక్కసారి వర్షాకాలం వచ్చినప్పుడు అయితే ఇందులోనికి ఇన్ఫ్లో అనేది బాగా వచ్చి చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకు వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ రాబోయే వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకేనా?